యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పోవే, నీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకే అంత చిరాకు పడుతున్నావు? ఒక రకంగా అది చెప్పేది కూడా కరెక్టే కదా. మీ ఆయనతో ఉన్నది ఎవరో తెలిస్తే అది వాడి లవరా కాదా అని కనిపెట్టే అవకాశం మనకి దొరుకుతుంది కదా. ఇప్పటి వరకు నువ్వెంతో కష్టపడ్డావు, ఒక్క విషయం కూడా తెలియలేదు. ఇప్పుడు దానంతట అదే ఫోన్ చేసి హింటిస్తుంటే ఒక్కసారి వెళ్లి చూడడంలో తప్పేంటి ప్రియా? అంతే అంటావా బామ్మా? అంతేనే. నువ్వు ఆలోచించకు. నువ్వు ఆలస్యం చేస్తే వాడు హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. కారు ఆయన తీసుకెళ్లారు కదా బామ్మా, ఇప్పుడు నేనెలా వెళ్ళను? అబ్బా, రాత్రి నేను స్కూటీ వేసుకొచ్చానే, లోపల కీసున్నాయి, తీసుకుని వెళ్ళు. రాత్రి క్యాబ్ బుక్ చేసుకుని వస్తానన్నావు. నువ్వు ఒకదానివి, నువ్వు కంగారు పెట్టేసరికి టైం వేస్ట్ ఎందుకని చెప్పి ఎలాగూ ఖాళీగా ఉంది కదా అని దాని మీద వచ్చాను. నువ్వు స్కూటీ నడుపుతున్నావా బామ్మా ఈ వయసులో? స్కూటీ నడపడానికి వయసు ఏమిటే? బోల్డ్ మంది అంత ట్రాఫిక్ లో వయసైన వాళ్ళందరూ స్కూటీలో తిరుగుతున్నారు. నేను తిరగడానికి ఏముంది? ఇప్పుడు నేను స్కూటీ నడపడం ఇంపార్టెంటా? నువ్వు మీ ఆయన పక్క సీట్లో ఉన్న అమ్మాయి ఎవరో కనుక్కోవడం ఇంపార్టెంటా? త్వరగా వెళ్ళు. అలాగే బామ్మా. ఇది దొరుకుతుందా దొరకదా? అబ్బా, ఇది టైంకి వెళ్ళి వాళ్ళని పట్టుకుంటే బాగుండు. రాధిక, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకరోజు కైలాష్ నా దగ్గరికి వచ్చాడు. రాధిక నాతో సరిగ్గా ఉండట్లేదని చెప్పి చాలా బాధపడ్డాడు. ఆ రోజు మన గతంలో ఉన్న సమస్యని నేను కైలాష్కి చెప్పలేకపోయాను, కానీ కైలాష్ బాధ మాత్రం నేను అర్థం చేసుకోగలిగాను. యాక్చువల్గా నేను భయపడ్డాను రాధిక. మీరిద్దరూ సరిగా ఉండకపోవడానికి కారణం నేనేనేమో, నా వల్లే మీ మధ్య ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమోనని చాలా టెన్షన్ పడ్డాను. కానీ అప్పుడు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా వెతకాలో నాకు అర్థం కాలేదు. బట్ ఈరోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు బామ్మ చాలా సంతోషంగా మీరు హనీమూన్కి వెళ్తున్నారని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు నేను ప్రియా చాలా ఆనందంగా ఉన్నాం. కానీ నువ్వు కైలాష్ ఎలా ఉంటున్నారో అని లోపల నాకు చాలా టెన్షన్ ఉండేది. ఒకప్పుడు నేను రాక్షసుల్లా బిహేవ్ చేసి మీ ఇద్దరి మధ్య చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేశాను. ఆ ప్రాబ్లమ్స్ మీ మధ్య దూరం పెంచాయేమో అన్న భయం ఈ రోజుతో నాకు పోయింది. నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది రాధిక. మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా కలిసి ఉండాలి. అమర్, ఒకసారి కారు ఆపుతావా? ఏమైంది రాధిక? ఆపు అమర్. అలాగే. ఏమైంది రాధిక? ఎందుకు ఆరాపమన్నావు? ఏం లేదు, కొంచెం ప్రశాంతత కోసం. రాధిక, మీ మధ్య ఇంకా ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? చెప్పు రాధిక, నేను ఏదైనా హెల్ప్ చేయగలిగితే చేస్తాను. లేదమర్, అలాంటిదేం లేదు. నిజంగా ఇప్పుడు మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇకపై నువ్వు మా గురించి ఆలోచించి మేము ఎలా ఉంటున్నామోనని స్ట్రెస్ తీసుకొని ఆ ఎఫెక్ట్ ప్రియ మీద పడి తను బాధపడడం జరగకూడదు. మేము ఎలా ఉన్నా
నువ్వు ప్రియా సంతోషంగా ఉండడమే నాకు కావాలి. ఎందుకంటే నా లైఫ్లో నువ్వు ప్రాబ్లం అని నువ్వు ఫీల్ అవుతున్నట్టుగా నీ లైఫ్కి నేను ప్రాబ్లమే అమర్. ఆ ప్రాబ్లం నేనేనని ప్రియకి ఎప్పటికీ తెలియకూడదని నేను ట్రై చేస్తున్నాను. కాబట్టి డాక్టర్స్లో మనం కలిసి లైఫ్లో జర్నీ చేయడం వరకు ఓకే, కానీ మనం క్లోజ్గా ఫ్రెండ్స్ లాగా కూడా ఉండకపోవడమే బెటర్. రాధిక, సడన్గా ఎలా మాట్లాడుతున్నావేంటి? ఏమైంది రాధిక? మన ఇద్దరం క్లోజ్గా ఉండడం వల్ల నీకేమన్నా ఇబ్బంది కలిగిందా? ఇబ్బంది కలిగిందా కలుగుతుందా అని కాదమర్, కలగకూడదని చెప్తున్నాను. రేపేదైనా జరగచ్చు. ఏ క్షణమైనా కైలాష్కి ప్రియాకి నిజం తెలిసిపోవచ్చు. తనకి తెలిసినప్పుడు వాళ్ళు మన మధ్య ఉన్న క్లోజ్నెస్ని అనుమానించకూడదు. మనమిద్దరం కలిసి ఒక చోట పనిచేస్తున్నామే తప్ప అంతకు మించిన చనువు మన మధ్య లేదు అని వాళ్ళు అర్థం చేసుకునేలా ఉండాలే తప్ప మనల్ని తప్పు పట్టే అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు. నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా అమర్? నువ్వు ఇప్పుడే కైలాష్కి దగ్గర అవుతున్నావు కాబట్టి మన క్లోజ్నెస్ మీ ఇద్దరికి డిస్టర్బెన్స్ అవ్వకూడదని నువ్వు కోరుకుంటున్నావు. ఇకపై అది మైండ్లో పెట్టుకుంటాను. నేనేం చెప్తున్నానంటే, ఇందాక నువ్వు మా ఇంటికి వచ్చి నా చెయ్యి పట్టుకొని నన్ను బయటికి తీసుకురావాలని ట్రై చేశావు. అది నీకు క్యాజువల్గానే ఉండొచ్చు, కానీ చూసే వాళ్ళకు మాత్రం ఇబ్బందిగానే ఉంటుందా మరి? సారీ రాధిక, నేను ఆ ఉద్దేశంతో నీ చేయి పట్టుకోలేదు. అది నీకు నాకు తెలుసు అమర్, కానీ బయట వాళ్ళకి తప్పుగా కనిపించొచ్చు. దానివల్ల రేపు మన కాపురాలకి కలతలుగా మారుతాయని చెప్తున్నానే తప్ప నిన్ను తప్పు పట్టాలనో బాధ పెట్టాలనో కాదు. అయ్యో, అప్పుడేదో ఫ్లోలో నీ చేయి పట్టుకున్నాను, కానీ నువ్వు చెప్తుంటే ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను రాధిక. నువ్వు చెప్పేది 100% కరెక్ట్. ఎందుకంటే మీ ప్లేస్లో మేముండి ప్రియా కళ్ళ ముందు ఇంకో అమ్మాయి ఎవరైనా తను నా చేయి పట్టుకుంటే తను అరిచి గోల చేసేది. నేనే కొంచెం అయినా ఆలోచించి ఉండాల్సింది. ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉంటాను. హాస్పిటల్కి టైం అవుతుంది, పద. అమర్, నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా? భలేదానే రాధిక, నేను ఎందుకు ఫీల్ అవుతాను? నువ్వు చెప్పింది మన మంచికే కదా. పద వెళ్దాం.
రాధిక, నేను వెళ్ళి ఆపరేషన్ థియేటర్లో అన్నీ రెడీగా ఉన్నాయో లేదో చూస్తాను. ఈలోపు నువ్వు పేషెంట్ని ఆపరేషన్కి రెడీ చేయమని చెప్పు. సార్. యా. నేనేం పాపం చేశాను? అన్ని సమస్యలు తీరిపోయి నేను నా భర్త ఒకటవుతున్నాం అనుకునేసరికి ఎందుకయ్యా ఇలా చేశావు? నీకేం అన్యాయం చేశాను? ఎందుకు నా కన్నీళ్ళనే కోరుకుంటున్నావు? నేను చేసిన ఒకే ఒక తప్పు నిజం దాచడం. అది దాచాల్సిన అవసరం వచ్చింది కాబట్టే ఆ రోజు చెప్పే ధైర్యం చేయలేకపోయాను. ఈ రోజు చెప్పాలనుకున్నా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఎందుకంటే ఆ నిజం మీద నా చెల్లెళ్ళ జీవితం కూడా ఆధారపడింది. నేను ప్రేమించిన వ్యక్తి ఎవరని నా భర్త పదే పదే ప్రశ్నిస్తున్నారు. నేను చెప్పకపోయేసరికి తను నన్ను నిజంగానే తప్పు చేసిందల్లా చూస్తున్నారు. ఆయన నన్ను కాని దానిలాగా చూస్తుంటే నా గుండె ఆగినంత పని అయింది. నన్నింత మనోవేదనకి గురి చేస్తున్నావు. ఒకవైపు బామ్మ మేమిద్దరం సంతోషంగా కాపురం చేసుకుంటున్నాం అనుకొని రేపో మాపో మనవడినో మనవరాల్లో ఇస్తామన్న ఆనందంలో ఉంది. నేను అది నెరవేర్చలేను. ఇటు నా భర్తకి నిజం చెప్పి నా తప్పు లేదు అని నిరూపించుకోలేని పరిస్థితి. పోనీ నా కాపురం నిలబడ్డం కోసం నిజం చెప్పేద్దామా అంటే నా చెల్లెల జీవితం ఏమైపోతుందో అన్న బాధ. కైలాష్ గారికి నాకు మధ్య సమస్యలు తీరిపోయి మేము కలిసిపోయామని అమర్ సంబరపడిపోతున్నాడు. కానీ మా మధ్య ఉన్న సమస్య అమర్కి తెలిస్తే తను కూడా భరించలేడు. అందరం సంతోషంగా ఉన్న సమయంలో ఎందుకింత ఆఘాతం సృష్టిస్తున్నావు తండ్రి? ఆ నిజం అనేది బయటపడితే మా నలుగురి జీవితాలు చిన్న భిన్నం అయిపోతాయని నీకు తెలుసు కదా. రాయిలా నువ్విలా కావాలని మా కష్టాలని కళ్ళప్పగించుకుని చూస్తున్నావా స్వామి? నేను ఎంత బాధపడినా నా సమస్య తీర్చే మార్గం నువ్వు చూపించవని నాకు అర్థమవుతుంది. కానీ నా ఓపిక నశించిన రోజు, నిజం బయట పెట్టాల్సిన పరిస్థితి వచ్చిన రోజు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. దేనికన్నా నా ప్రాణం పోవడమే నయం అనిపిస్తోంది. నన్ను ఆయన తప్పుడు మనిషిగా చూస్తున్నారు. అందులో ఆయన తప్పేమీ లేదు. తప్పంతా నాదే.
ఇలా ప్రతి క్షణం చస్తూ బ్రతకడం కన్నా ఒక్కసారిగా ప్రాణం వదలడమే నయం అనిపిస్తోంది. నన్ను ఆయన తప్పుడు మనిషిగా చూస్తున్నారు. అందులో ఆయన తప్పేమీ లేదు. తప్పంతా నాదే. ఎందుకంటే ఆయన మంచితనానికి, మానవత్వానికి మరొక రూపం. అలాంటి ఆయనని ఇలా ఆలోచించే స్థితికి నువ్వే నెట్టావు. ఎందుకయ్యా ఆయన భుజం మీద వాలి ఓదార్పు పొందే అవకాశం నాకు లేకుండా చేస్తున్నావు? ఇలా నన్ను ఆయనకి దూరం చేసే కన్నా నన్ను ఈ లోకం నుంచి దూరం చేయి. మేడం, అమర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. వస్తున్నాను, నువ్వు వెళ్ళు. సరే మేడం. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. అమర్ గారు వచ్చారా? ఇందాకే వచ్చారు మేడం. ఎక్కడున్నారు? ఇప్పుడే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళారు మేడం. ఈరోజు ఇంపార్టెంట్ సర్జరీ ఒకటి ఉంది, మీకు తెలిసే ఉంటుంది కదా మేడం. థియేటర్లోకి వెళ్ళిపోయారా? ఆయనతో పాటు కారులో వచ్చింది ఎవరో? ఇప్పుడు నేను ఎలా తెలుసుకోవాలి? ఎవరిని అడగాలి? ఒకవేళ అడిగితే తప్పుగా ఏమైనా అనుకుంటారా? ఆయన్ని డైరెక్ట్ గా అడుగుదాం అనుకుంటే తిడతారు. వీళ్ళని అడుగుదామంటే మా ఆయన్ని మరీ తక్కువ చేసినట్టు అవుతుందేమో. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు అతని పక్క సీట్లో ఉన్న అమ్మాయి ఎవరో కనుక్కోగలిగితే మీ ఆయన లైఫ్లో ఉన్న తన లవర్ ఎవరో తెలిసిపోతుంది. సో ఇప్పుడు నువ్వు అమర్ కార్ని చేస్ చేస్తూ వెళ్తేనే నిజం తెలిసే అవకాశం నీకుంటుంది. ఆ ఫోన్ కాల్స్ టార్చర్ నుండి తప్పించుకోవటానికైనా, వాళ్ళు చెప్పిందంతా తప్పని నిరూపించడానికైనా ఆయనతో వచ్చిందెవరో నేను తెలుసుకొని తీరాల్సిందే. ఏమండి, ఒక నిమిషం. మీరిక్కడ ఏం చేస్తుంటారు? అదేంటి మేడం అలా అడుగుతున్నారు? చూస్తే తెలియట్లేదా? నేను నర్స్, తను వార్డ్ బాయ్. ఇప్పుడు మా ఆయన రోజు హాస్పిటల్కి వస్తుంటారు కదా, ఆయన లోపలికి రావటం మీరు చూస్తారా? ఏంటి మేడం అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? చూస్తారా లేదా అది చెప్పండి. ఆయన కంటే ముందొస్తే చూస్తాం, లేదంటే లేదు.